ఆదిత్య. ఎస్ సార్. సందీప్. ప్రెజెంట్ సార్. సూర్యకిరణ్. ఎస్ సార్. శ్రీకాంత్. ఎస్ సార్. అపూర్వ. ప్రెజెంట్ సార్. వెళ్ళు. చూడండి పిల్లలు, మీరందరూ బాగా చదువుకోవాలి. అప్పుడే మీ స్కూల్ కి గౌరవం, మీ మాస్టర్ కి గౌరవం. అర్థమైందా? ఒరే సుమతక్క రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెబుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకో? మాస్టర్ కి సుమతక్కకి లవ్వురా లవ్వు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ ఇద్దరికి విడుదల. అదేట్రా, ఇంకెప్పుడు జైలుకు రాకండి. మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక. సార్, తమకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట. నేను ఒక బీభత్సమైన గాయకుడు తమకు తెలుసు. తమరు ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే. అక్కడ కూడా కన్నం వేయడానిక? సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాసిస్తాను. ఇది తీసుకుని సంతకం పెట్టండి. ఇదిగో గోవిందం, ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి. బ్రతికుండగా అంతే బాగుంటుంది. ఎవరి సార్? మా దూర బంధువు రామ్మూర్తి అని 50 లక్షల ఆస్తిపరుడు. వారసులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మగ మనవడు 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకు చూసి ఈయనపోతున్నాడు. లక్షలాస్తి దేవాలయం పాలు కాబోతుంది. ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను, అందితే బాగుంటుంది. అలాగే సార్. ఈ రిక్షాలు కొట్టేసి ఎంతకాలం లాగుదాంరా? ఏం పర్లేదురా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీట్ అవుతాను ఛాన్స్ అడుగుతారు. అప్పుడు నువ్వేనా సెక్రటరీ? అది కాదురా, నువ్వే ఒక రికార్డింగ్ థియేటర్ కట్టావనుకో, ఆ బాలుయే నీ థియేటర్కి వస్తాడు. ఆయనకు నువ్వు ఛాన్స్ ఇవ్వచ్చు, నువ్వే నీ థియేటర్ లో పాడుకోవచ్చు. వీడికి డబ్బులు, నాకు రికార్డింగ్ థియేటర్. అది కాదురా, జైలరు సావు బతుకుల మధ్య ఉన్న ముసలి రామ్మూర్తి గురించి చెప్పలేదు? అవును. ఆ మూగ మనవాడు నువ్వే. కాదు, 30 ఏళ్ల క్రితం పోయినాడు. ఏం గుర్తుంటాడు? నువ్వు మూగవాడిగా నటిస్తే చాలు. బాలు, రికార్డింగ్ థియేటర్, ఛాన్స్, ఫ్యాన్స్, డబ్బు బాగానే ఉంది. మరి ముసలాడి అడ్రస్ ఎలారా? ఇదిగో సెంట్రీ దగ్గర కొట్టేశాను, అడ్రస్ పట్టేశాను. మనవడు రాడు గినవడు రాడు, ఏ గంటల్లో ఉన్నాడు. ఆస్తి రామాలయానికి రాంచిస్తే ఏంటంటే రామాలయం? ఆయనకి శివుడు అంటే ప్రాణం. ఆస్తిని శివుడికి రాస్తేనే ఆ ప్రాణం తృప్తిగా పోతుంది. గాడిదలో వస్తున్నాడు. ఆ గదిలో మోగోడా ఎక్కడున్నావురా? ఆయన మోగమనోడు. ఏమండో, మీ మూగ మనవడు వచ్చాడు, మీ మనవడు వచ్చాడు. బాబా బాబా మోగోడా, మోగబాబు వచ్చావా? 30 ఏళ్ళ నుంచి ఏమైపోయావురా? జీవిత ఖైదీ కూడా 14 ఏళ్ళకే కదరా విడుదల. ఏంటి ఖైదీ విడుదల అంటాడు? ముసలాడు కనిపెట్టేశాడా? ఎప్పుడైతే ఏమిలండి, వచ్చాడుగా, కంగారు పడుతున్నాడు. మనసారా కౌగిలించుకుని వదిలిపెట్టకండి, పట్టుకోండి. ఏమిటి బాబు, ఏమిటంటాడు? ఇందాక ఈయన మాటల్లో పట్టుకోండి, విడిచిపెట్టకండి, ఈయనకి ఇష్టం ఉండవండి. తాతయ్య గారిని కదా పట్టుకోమంది, పోలీసులు కాదు కదా. మళ్ళీ పెద్ద అంటాడు ఒకటి. మా వాడికి పోలీసులు జైలు అంటే కూడా గెట్టవండి. బాబు, నా జబ్బు విషయం నీకు ఎలా తెలిసింది? ఏమిటంటాడు? జైల్లో కల్లోకి వచ్చిందంట. అదే బాబు రక్త సంబంధం. నేను దుప్పటి కప్పుకోకుండా పడుకున్నప్పుడు నా ఆత్మ లేచెళ్ళి నా మనవడి కల్లో చెప్పిందన్నమాట. ఆత్మని బొంద. ముందు నువ్వు బకెట్ ఇప్పుడు తన్నేస్తారా ముసలోడా? బాబా, ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు? నీకు తొందరగా నయం కావాలని భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు. ఇంకేం నయం, డాక్టర్ డేట్ కూడా పెట్టేశాడు. ఎన్నాళ్ళకి డేట్ ఎట్టారని అడుగుతున్నాడు. 10 రోజులు. ఏమిటా ఆనందం? తను చచ్చినా మిమ్మల్ని చావనివ్వను అంటున్నాడు. ఏమిటంటున్నాడు? తాతకి వారసుని మనవాడిని నేనున్నాను కదా, వీళ్ళంతా ఎందుకు ఎళ్ళమోను అంటున్నాడండి. వెళ్ళండి బాబు, కబురు వచ్చాక వద్దురు గాని. ఏమిటి బాబు?
స్థిరాస్తులు కాక బ్యాంకులో ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నాడు. 20కి పైనే ఉంటుంది. అబ్బే అబ్బే ఏమిటి? బ్యాంకులో దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బు ఇంటికి తెస్తే తనే నొక్కేస్తానంటున్నాడు. కాళ్ళు కాళ్ళు కాళ్ళు. తాతగారు, ఇక నుంచి మీ మనవడు మీ సకల సేవలు తనే చేస్తాడు. మా మాధవరావు అన్నయ్య మనసు మార్చుకోవడం లేదు. ఎప్పుడు మారుతాడో ఏమిటో. మారడానికి మనిషి అయితేగా, డ్రా ఎందుకు మారుతుంది? రాజా అన్నయ్య అయినా మంచి మనసు మార్చుకోకుండా ఉంటే చాలు. అంత సులభంగా మారళ్లే నీ రాజా అన్నయ్య. బాగుందా ఈ లంగా? ఎక్కడికన్నా? బాగుందా? నా లంగా మీ రాజా అన్నయ్య చేత కొనిపించా. నీకు కావాలంటే చెప్పు, కొనిపిస్తా. నాకొద్దమ్మా. ఎందుకు? అడుగు మీ రాజా అన్నయ్య. చిన్నొడ్డి పొడ్డి చేస్తాను, పట్టుకో. ఎక్కడికి? బట్టల షాప్ కి. నీ పెళ్లికి బట్టలు కొనాలా? కాదు, మన కార్యానికి నీకు పట్టు పంచుకుందామని. నా కదలే, మీ చెల్లెలు ఇలాంటి లంగా అడిగింది, కొనిద్దామని. దానికి నువ్వెందుకు? అలాంటిది నేను కొని పంపిస్తా. ఆ లంగా ఇవ్వు. అయితే సరే. ప్లీజ్, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఇప్పి పంపు. హాయ్ బేబీ. ఏమ్మా శాంతమ్మా, రాజాబాబుని త్వరగా పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండా బిడ్డను కానివ్వండి. రాజాబాబుకి పిల్లలంటే చాలా ఇష్టం. ఏం బావా, పెళ్ళయ్యాక పిల్లల కండానికి సంవత్సరం కావాలా? 10 నెలలు చాలదు. నువ్వు 5 నెలలకే కంటావు. సంవత్సరానికి 3 కాన్పులు, కాన్పుకు 3. ప్లీజ్, ఇంతకంటే అడక్కు. బాబు, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఇది తీసుకెళ్ళి మీ నాన్న చూడకుండా నేను ఇచ్చానని చెప్పి సుమత తెగివ్వు. అలాగే. బాబు, ఇది ఎక్కడుంది? అత్తయ్య, రాజా బాబాయ్ నీకు ఇమ్మన్నాడు. ఏమిటది? సుమతి, వాడు నీకు ఇది ఎందుకు పంపించాడు? లేదు, నేనే అడిగాను అత్తమ్మని, కొని పంపించింది. పార్వతి, మొన్న పళ్ళు పంపినప్పుడే చెప్పాను, మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. తను చేరుకున్నప్పుడు తనే ఇవ్వచ్చుగా, అడ్డమైన వాళ్ళతో పంపటం ఏమిటి? అదేమిటండి, పెద్దదనైనా ఆలోచించకుండా బుద్ధి లేదంటారేమిటి? అమ్మా పార్వతి, ఈ 2 నెక్లెస్ సెట్ లో నీకేది నచ్చిందో తీసుకోమ్మా. అత్తయ్య, ఇవ్వదలుచుకుందేదో ఇలా నువ్వే తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. ఆ రాజాగారితో పంపటం నన్ను వేధం చేయటానికా? నేను పంపానా? లేదు బాబు. పంపలేదా? వెళ్ళి అది వాడు మొహాన్ని కొట్టి అడగాల్సింది వాడు మొహాన్ని అడిగేసిరా. వెళ్ళు. ఏమమ్మా సుమతి, ఏం జరిగింది? నాకు లంగా గుడ్డ కొనివ్వమని నిన్ను ఎప్పుడైనా అడిగానా? మన ఇళ్ల మధ్య గొడవలు తెలుసు కూడా ఇంకా కక్షలు రెచ్చగొట్టడానికి అయితే నేనేం అనాథను కాను. నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు నచ్చింది కొనిపెట్టడానికి నాకు 2 అన్నయ్యలున్నారు. ఇంకెప్పుడు పంపించకు. ఆడపిల్లలు ఉసిరి పడితే మీరు బాగుపడరా? ఏంట్రా మాకు చేపలు పెడతావు? కక్షలతో కొట్టుకునే వాళ్ళు కొంతమంది, కలిసిపోవాలని కొట్టుకునే వాళ్ళు కొంతమంది. నేను బ్రతికుండగా ఈ 2 ఇళ్ళు కలవా, ఈ 2 ఇళ్ళు కలవా. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్టేసి ఉంటాడు. దీంతో కలిపి 4. అవును, మొత్తం ఆస్తులన్నీ రాశావా? ఇదిగో ఈ ఇంటితో 4 ఇళ్ళు, ఓ కొబ్బరి తోట, 50 ఎకరాల పొలం, 60 దున్నపోతులు, 20 గేదెలు, మీ మామ సమాధి, నువ్వు.
ఆఖరిగా నాకు ఇది అలవాటు అయిపోయాడు. ఆస్తి ఊరికే వస్తా అనుకున్నాటి. అవును, ఈ ఆస్తులను నమ్మడానికి బ్రోకర్ నేను చూసా. అదంతా తర్వాత, ముందు మన మాట ఎంతో చెప్పు. మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా? అదేం కుదరదు. ఇక్కడున్న ఇల్లు గిల్లు నువ్వు తీసుకో, బ్యాంకులో ఉన్న నగా నట్టం నాకు ఇచ్చే వెళ్ళిపోతాను. అంటే చేతి కింద క్యాష్ అంతా నీకు, ఇలా పాడుపడి పడున్న కొంపలన్నీ నాక. అంటే ఎప్పుడు నేను బెబ్బెబే అంటే ఇక్కడే పడి ఉండాలా? ఒరేయ్, అసలు నీకు వాటర్ లేదు గెట్టలేదు బా. అయితే నీ బేబే నాటకం ఊరంతా చెప్పేస్తాను. బ్లాక్ బెల్ చేస్తావరా? బ్లాక్ నా కొన. ఎవర్రా ఈ కడగాడు? ఏమండి మీది ఊరేనా? అవునండి. బేబే పాపం మోగవాడా? అవునండి. ఏమన్నా సందాలు ఇస్తే ఇచ్చుకోండి, పాపం అనాథ. బేబే బేబే ఏమంటున్నాడు? ఇచ్చేదేదో బ్లాక్ లో ఏమంటున్నాడు. బేబో ఆ, రాజారావు గారి ఇల్లు ఎక్కడండి? ఇంతకీ మీరెవరు? బేబే నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తే ఇస్తాను. ఇలా తిన్నగా వెళ్ళి పక్కకి తిరిగితే గోడవతల తెల్ల బిల్డింగ్. థ్యాంక్స్. సాయంకాలం చందా రాజారావు ఇంటికి అమ్మాయా?